అతి త్వరలో గద్దె రామ్మోహన్ రావు మాజీ శాసనసభ్యుడిగా నిలిచిపోతారని దేవినేని అవినాష్ అన్నారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయని గద్దెని ఎన్నికల్లో గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2000 కోట్లతో అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. అభివృద్ధి పనులు ఎక్కడ చేశారో చూపించాలని అవినాష్ డిమాండ్ చేశారు. కృష్ణలంకలో వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి పదవి లేకపోయినా సీఎం సహకారంతో 674 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేసినట్లు తెలిపారు. ఈ ప్రచారంలో అవినాష్ కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. రిటైనింగ్ వాల్ కర్తంతో పాటు ఈరోజు 12 కోట్లు పెట్టి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజు అభివృద్ధి నాకు కనిపించింది, మీకు కనిపించింది, నియోజకవర్గం ప్రజానికానికి కనిపించింది. కానీ మా గద్దె రామ్మోహన్ గారు మాత్రం కనిపించలా. ఎందుకంటే ఏ రోజు గారా ఇంట్లో నుంచి బయటికి రాకుండా, మరీ ముఖ్యంగా కరోనా కష్టకాలం వచ్చిందంటే ఇంటికి తాళాలేసి కట్టెలను మూసేసి ఎక్కడ గాలి తగిలినా నా కరోనా వచ్చిందని చెప్పని భయపడిపోయిన గద్దె రామ్మోహన్ ఈ రోజు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. అంతకన్నా సిగ్గుచేటు ఉందా? అంతకన్నా దారుణమైన ఉందా? ఈరోజు ఆయన ఒక పుస్తకం చూపించి నేను 2000 కోట్లు తెచ్చానంటున్నారు. 2000 కోట్లు నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు? 2000 కోట్లు ఎవరికి ఖర్చు పెట్టావు? 2000 కోట్లు నువ్వేమైనా ఖర్చు పెట్టుకున్నావా? మీ ఇంట్లో వాళ్ళు ఖర్చు పెట్టుకున్నావా? చంద్రబాబు నాయుడు గారికి ఖర్చు పెట్టావా? ఎవరి కోసం ఖర్చు పెట్టావు? నువ్వు 2000 కోట్లు అనేది ఎవరి కోసం ఖర్చు పెట్టావు? ఎక్కడ కనపడతాను? ఈరోజు మేము చెప్పుతున్నాం, మా నియోజకవర్గ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 674 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కటి గారు చూపిస్తాం. రోడ్లు, డ్రైనేజు, బ్యూటిఫికేషను, రిటైనింగ్ వాళ్ళు, లైట్లు, హాస్పిటల్స్, సబ్స్టేషన్లు, పార్కులు, ఇలా అన్నీ చూపిస్తాం. మీరైనా చూపించగలరా 5 సంవత్సరాలు మీరు 2000 కోట్లకి ఇది చేసామని చెప్పని? ఈరోజు నోటికి ఏది వస్తే అది 2000 కోట్లు 2000 కోట్లు అని చెప్పని మాట్లాడుతున్నారే. కొంచెం అన్నా అంటే అబద్ధం గారా ఎంతో అద్భుతంగా చెప్పగలిగే సత్తా గద్దె రామ్మోహన్ గారికి, గద్దె అనురాధ గారికి ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా గద్దె రామ్మోహన్ నువ్వు మాకొద్దు, నువ్వు ఒక అసమర్థత ఎమ్మెల్యేవి, నువ్వు అనే వ్యక్తి మాకొద్దు అని చెప్పని ప్రజానికం ఇంటి ముందు తలిపేసి చీకొట్టి పంపిస్తుంటే ఈరోజు తట్టుకోలేక ఊగిపోయి 70 సంవత్సరాల గద్దె రామ్మోహన్ గారు భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక అబద్ధాలు ప్రచారం చేస్తారు. అంటే కొంచెం అన్నా సిగ్గుండాలి. అంటే ఎంత నీచంగా దిగజారిపోయారంటే వయసుతో సంబంధం లేదు, గౌరవంతో సంబంధం లేదు, రాజకీయం కోసం, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారిపోయిన వ్యక్తి ఎవరు ఉందంటే అది గద్దె రామ్మోహన్ గారు.